ప్రభుత్వ ఉద్యోగం 58 ఏళ్లు చేసిన ఓ టీచర్ రిటైర్ అయి సర్కారు ఖజానాకే చిల్లు పెట్టింది. అధికారుల కళ్ళు కప్పి కొన్నేళ్లుగా 2 సర్వీస్ పింఛన్లు తీసుకుంటోంది. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? అయితే ఓ రిటైర్డ్ టీచర్ పింఛన్ చిట్టా విప్పాల్సిందే. కర్నూలు జిల్లాలో పింఛనర్ మాయాజాలం. 2 ట్రెజర్ల నుంచి సర్వీసు పింఛన్. ఆడిట్ తనిఖీల్లో వెలుగు చూసిన నిజాలు. పింఛనర్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ తర్వాత ఇచ్చే పింఛన్ ఒకటి సరిపోదనుకుందో ఏమో కానీ ఓ ఉపాధ్యాయురాలు అధికారుల కళ్లు గప్పి 2 సర్వీసు పింఛన్లు పొందుతోంది. కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రభుత్వ అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే, నంద్యాల పట్టణానికి చెందిన విమలా సునాలిని ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేసి 31/8/2004లో పదవి విరమణ పొందింది. అందుకు గాను కర్నూలు ట్రెజరీ ఆఫీసు నుంచి సర్వీసు పింఛన్ తీసుకుంటోంది. ఆమె భర్త విక్టర్ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ పింఛన్ కూడా అందుకుంటోంది. అంతటితో సంతృప్తి పొందని విమలా సునాలిని 2008లో మళ్లీ పింఛన్ కోసం డీఈఓ కార్యాలయానికి అర్జీ పెట్టుకుంది. దాన్ని పరిశీలించిన డీఈఓ కార్యాలయం పింఛన్ మంజూరు చేయాలంటూ ఏజీ ఆఫీసుకు ప్రతిపాదనలు పంపించింది. ఏజీ ఆఫీసు నుంచి 2004 నుంచి విమలా సునాలినికి పింఛన్ ఇవ్వాలంటూ నంద్యాల సబ్ ట్రెజరీకి ఆదేశాలు జారీ చేసింది. ఒకటి కర్నూలు సబ్ ట్రెజరీలో డ్రా చేస్తుంది, ఒకటి నంద్యాల సబ్ ట్రెజరీలో డ్రా చేస్తుందామా. ఈ విషయం నేను ఇమీడియట్గా మా పై అధికారులకు రాతపూర్వకంగా తెలవడం జరిగింది. భర్త చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ అయింది. తర్వాత ఆమె రిటైర్డ్ అయిన తర్వాత నంద్యాలలో కర్నూలు ఆప్షన్ పెట్టుకొని కర్నూలు ద్వారా తీసుకుంటుంది. కానీ 2వ పెన్షన్ కూడా మళ్ళీ శాంక్షన్ కావడం అనేది విడ్డూరం. కర్నూలు ట్రెజరీ ఆఫీసుతో పాటు నంద్యాల సబ్ ట్రెజరీ ఆఫీసు నుంచి కూడా 2 సర్వీసు పింఛన్లు తీసుకుంటోంది విమలా సునాలిని. ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికెట్లు 2 చోట్ల సమర్పించి డబుల్ ధమాకాను గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తోంది. ఆడిట్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసిందని ట్రెజరీ అధికారులు వెల్లడిస్తున్నారు. వాళ్ళు 2 పెన్షన్స్ ఎవరెవరికి ఉన్నాయో డిఏ మీద కొంతమంది కట్ చేయమని ఇచ్చినారు లిస్టులు. అప్పుడు ఆ లిస్టులో వెతుకుతున్నప్పుడు దొరికిందండి. మాకు మొన్న జూన్లోనే వచ్చినారండి ఆడిట్ వాళ్ళు, లోకల్ మా డిటిఏ నుంచి ఆడిట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పాయింట్అవుట్ చేసినారు ఇది. అప్పుడు మేము చూసాము. అప్పుడు దాంట్లో అప్పుడు కొడితే అప్పుడు ఈ ఐడి నెంబర్స్ ఈ 11,000లోన 3-4 ఎట్లా పోతున్నాయి అనేది ఇప్పుడు ఆన్లైన్ అయింది కాబట్టి ఇప్పుడు అన్ని వెలుగులోకి వస్తాము. ఆమె ఫ్యామిలీ పెన్షన్ రాలేదని యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకొని ప్రతి సంవత్సరం ఇవ్వాలి పెన్షనర్లు. ఆమె పెన్షన్ నిలుపుదల చేసినందుకు ఫ్యామిలీ పెన్షన్ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకొని నా దగ్గర వచ్చినప్పుడు ఒక తప్పుడు పీపీఓ నెంబర్ దాంట్లో నమోదు చేయడం జరిగింది. ఈ పీపీఓ నెంబర్ ఎక్కడిదంటే ఇది కూడా నాది అని చెప్పింది ఆమె. చేసినప్పుడు ఇది ఫ్యామిలీ పెన్షన్ పీపీఓ నెంబర్ కాదని ఒరిజినల్ పీపీఓ నెంబర్ రాసిస్తే ఆమె దగ్గర లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. నేను తరువాత నేను మా డిపార్ట్మెంట్లో ఉన్న పెన్షన్ ప్యాకేజ్లో వెరిఫై చేయడం వల్ల ఆమెకు 2 సర్వీస్ పెన్షన్లు డ్రా చేస్తున్నట్లు తెలిసింది నాకు. పింఛనర్లకు ఆన్లైన్ అకౌంట్ ఉన్న 2 సర్వీస్ పింఛన్ల వ్యవహారం వెలుగు చూడడంతో అధికారులు అవాక్కయ్యారు. పదవీ విరమణ తర్వాత ఒక్క పింఛన్ రావడమే గగనమైన ఈ తరుణంలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ప్రభుత్వం కళ్లుగప్పి 2 సర్వీసు పింఛన్లు దర్జాగా తీసుకున్నటాన్ని తెలుసుకున్న పింఛనర్లు నూరెళ్లబెడుతున్నారు. లోకేష్, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా.